హాయ్, వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. సో ద టాపిక్ ఈజ్ మనము ఏదైనా పని చేసినప్పుడు అది ఒక్కొక్కసారి దాన్ని మొహమాటంతో చేస్తుంటాము, ఇంకొకసారి ఏమో మన పూర్తి ఇష్టంతో చేస్తుంటాము. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మొహమాటం అంటే ఏంటంటే ఒక వ్యక్తి కావచ్చు, లేకుంటే ఒక సిచ్యువేషన్లో మనం ఉన్నాము. అక్కడ ఏంటంటే ఆ పని చేయలేదు అనుకోండి. అక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కింద పడ్డది, లేకపోతే దాన్ని తీసుకోవడం ఇట్లాంటి, లేకపోతే దాన్ని ఒక వస్తువును తొక్కుంటూ వెళ్ళడం, అట్లా అక్కడ 10 మంది చూస్తున్నారు. అట్లాంటప్పుడు మనం దాన్ని చేస్తే బాగుండదు అనే ఒక మొహమాటంతో చేయడము ఒకటి. బట్ దాన్ని ఇష్టపూర్తిగా అవును అది ఏంటంటే అక్కడ నాకు అది దాన్ని అట్లా చేయాలనిపించింది. అది నాకు తెలుసు, అక్కడ ఉన్నా లేకున్నా అది అట్లా చేయాలనుకుంటున్నాను కాబట్టి అట్లా చేస్తున్నా అనేది వేరే అనమాట. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే, సరే ఆ సంగతి వదిలేయండి. ఏదైనా ఒక పని నిజంగా కూడా చేస్తున్నప్పుడు మొహమాటంతో, అంటే ఇప్పుడు మన హయ్యర్ అఫీషియల్ అంటే మనకంటే ఒక పైన ఉన్న వ్యక్తి కావచ్చు, అంటే ఒక వర్క్ ప్లేస్లో కావచ్చు, లేకుంటే ఒక రిలేషన్లో వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఆ వ్యక్తితోటి మనకు పూర్తి అంత ఫ్రీడమ్ ఉండదు. అంటే అంత సింక్ అంటే మెంటల్గా. అట్లాంటప్పుడు అంటే ఒక కొత్త ఫ్రెండ్ పరిచయం అయినారు అనుకుందాము. సో వాళ్ళు చేసినప్పుడు మనము కొన్ని మొహమాటంతో చేస్తుంటాము. సో ఇట్లా తాగుతావా, లేకుంటే ఇట్లా చేస్తావా, లేకుంటే అక్కడికి వెళ్దాం అన్నప్పుడు అది మొహమాటంతో మనము సరే వెళ్దాము, లేకపోతే అరే ఏమవుతుందో, లేకుంటే అక్కడికి వాళ్ళు చెప్పినట్టు వినకపోతే బాగుండదేమో, లేకుంటే వాట్ దే ఫీల్ అనో, లేకుంటే ఆఫీస్లో వర్క్ ప్లేస్లో కావచ్చు, మన ఆఫీసర్ చెప్పినప్పుడు మేము వినకపోతే బాగుండదనో, లేకుంటే వేరే ఇట్లా తెలిసే ఉంటుంది. సో వేరే కండిషన్స్లో ఏంటంటే మొహమాటంతో చేయడం వేరది. బట్ నిజంగా మనస్ఫూర్తిగా మనకి ఇష్టమై చేయడం అనేది కూడా ఉంటుంది. ద సేమ్ థింగ్, అది మనం చేసిందే అంటే మొహమాటంతో చేసిన పనే కావచ్చు, బట్ అది రైట్ మళ్ళీ మన మనసుతో చేయడం అనేది కూడా వేరు. సో ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే, అది చేసినప్పుడు అవతల వ్యక్తికి చూసినప్పుడు అరే ఆ పని వాళ్ళు చేసిర్రు కదా, అది మొహమాటంతో మరి వాళ్ళు మనస్ఫూర్తిగా చేసిర్రా అనేది మనకు చూస్తే మనం చెప్పలేమన్నమాట. అది సో అది ఓన్లీ ఆ వ్యక్తికే తెలుస్తుంది. అంటే ఆ కండిషన్స్ ఆ సిచ్యువేషన్ వాళ్ళకి డిమాండ్ చేసిందా, లేకుంటే వాళ్ళు నిజంగా కావాలని వాళ్ళ మనస్ఫూర్తిగా చేసిర్రా అనేది అది ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది అనమాట. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా కూడా మనము లైఫ్లో ఏ పని చేసినా కూడా మనము 1-2 సార్లు మనము థింక్ చేసుకోవాలి అసలు. సో ఈ పని నిజంగా నేను హార్ట్ఫుల్గా చేసినా, లేకుంటే ఒక మొహమాటంతో చేసినా, సరే అది ఒక మంచి పని అయితే ఓకే, అది మొహమాటంతో ఏది చేసినా అయిపోయింది. ఇప్పుడు ఒక పని మనకు నచ్చని పని చేసినప్పుడు మొహమాటంతో చేసి అట్లాంటప్పుడు మనము దాని గురించి సరే ఎక్కువ గిల్టీ ఫీల్ కావాల్సిన అవసరం లేదు. సరే అది ఏంటంటే, ఇప్పుడు నిర్ణయం అనేది ఒక్కొక్కసారి మనకు ఏదైనా కొత్త పని చేసినప్పుడు వితిన్ ఫ్రాక్షన్లో మనకు నిర్ణయం తీసుకోలేము. మనం అప్పటికప్పుడు టక్కనైతే డెసిషన్ అనేది రాదు. అట్లాంటప్పుడు అదొక మొహమాటంతో, లేకపోతే ఆ సిచ్యువేషన్ బట్టి మనం ఏదో చేసేస్తుంటాం. ఆ తర్వాత దాని గురించి మళ్ళీ గిల్టీగా ఫీల్ అయ్యారు, నేను అట్లా ఎందుకు చేసినా, అట్లా నేను చేయకూడదు కదా, నా నేచర్ అట్లా కాదు కదా అని అనుకుంటే ఆ ఫ్రాక్షన్లో మనము నిర్ణయం తీసుకోలేము. బట్ ప్రశాంతంగా కూర్చోబెట్టి ఇదంతా చెప్పిన తర్వాత ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అనేది అది వేరు ఉంటుంది. ఒక అవుట్పుట్ కానీ ఒక డెసిషన్ మేకింగ్ కానీ ఖచ్చితంగా వేరుంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తి పూర్తిగా ఆ నిర్ణయం తీసుకునేది ఒక పీస్ఫుల్ మైండ్లో, అంటే ఒక పీస్ఫుల్ ఒక సార్ట్ ఆఫ్ ఒక థింకింగ్, ఒక వేలో వెళ్తున్నప్పుడు మాత్రమే, ఒక రైట్ థింకింగ్లో వెళ్తున్నప్పుడు మాత్రమే ఒక రైట్ డెసిషన్ అనేది వస్తుంది అనేది నా ఫీలింగ్. సో కన్ఫ్యూజ్ అయినప్పుడు, లేకుంటే మొహమాటం అయినప్పుడు అవుట్పుట్ అనేది ఖచ్చితంగా అది అటు ఇటు ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఒక పని సేమ్ ఒక్కటే ఉన్నా కూడా దాన్ని చేసే విధానం మాత్రం 2 ఉంటాయి అనేది వాట్ ఐ మీన్ టు సే. అది పూర్తి ఇష్టంతో కావచ్చు నెంబర్ 1, లేకపోతే ఆ సిచ్యువేషన్లో ఆ మొహమాటంతో, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. సో ఇక్కడ 2 క్రైటీరియా అనేది ఒక పని మీద ఉంటుంది అనమాట. సో అది ఎవరు ఎప్పుడు చేసారు, ఎట్లా చేసారు అనేది ఆ వ్యక్తులకు తెలుస్తుంటుంది. అండ్
సో దాని నుండి ఏంటంటే అది మళ్ళీ చేయాలా వద్దా, సో అది నేనైనా అసలు అట్లా చేయాల్సింది నేనైనా అట్లాంటి తెలుసుకొని అగైన్ మనము రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నేను అక్కడ ఆ వర్క్ని చూసి మాత్రం ఖచ్చితంగా మనం జడ్జ్ చేయొద్దు. ఆ వర్క్ అయిపోయింది, ఆ సిచ్యువేషన్ బట్టి కావచ్చు, మొహమాటం బట్టి ఏదైనా కావచ్చు, బట్ మనస్ఫూర్తిగా చేసేది అనేది డెఫినెట్గా వేరే ఉంటుంది అనేది నా ఒపీనియన్. అండ్ సో దట్స్ ద థింగ్. అండ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.